హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా? అన్నవరం సత్యనారాయణమూర్తి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఎవరెవరు వెళ్తున్నామంటే బావగారు, అక్క, పిల్లలు, నాన్న, తమ్ముడు, నేను, చిన్నోడు, అలాగే బావగారు వాళ్ళ ఫ్రెండ్ విష్యు గారు, వాళ్ళ వైఫ్ చందు, వాళ్ళ పిల్లలు, మేమందరం వెళ్తున్నాం. అయితే కార్ పార్కింగ్ చేసేసి మేమందరం ఫ్రీ బస్ ఎక్కిపోయాం. కొండ దగ్గరికి డైరెక్ట్గా వెళ్తుంది. నేను తిరుపతి వీడియో పోస్ట్ చేయలేదు కదా ఫ్రెండ్స్, అంటే నాకు దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం సరిపోవట్లేదు. కొంచెం లాంగ్ వీడియో, అది ఒక ½ అవర్ వీడియో ఉంది. ఇదైతే ఒక 3 minutes వరకే ఉంది. అందుకే ఇది త్వరగానే పోస్ట్ చేశాను, కానీ అదైతే పోస్ట్ చేయలేకపోయాను. కానీ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. అయితే వ్రతం చేసుకున్నారు అమ్మ, నాన్న, అక్క, బావ, అలాగే విష్యు గారు వాళ్ళ వైఫ్ వ్రతం అయితే చేసుకున్నారు. అది అయిపోయిన తర్వాత దర్శనానికి వెళ్ళిపోయాము. ఆ తర్వాత సన్లైట్ బట్టి టైం తెలుస్తుంది కదా, అది చూసాం. నెక్స్ట్ ఇంకా బయలుదేరేసాం. అక్కడి నుంచి ప్రసాదాలు తీసుకొని కాసేపు కూర్చొని బయలుదేరేసాం. ఆ తర్వాత తలంపులమ్మ అంటారు కదా, తలంపులమ్మ అని అంటారు కదా, అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాం మేము. అక్కడ అమ్మ టిఫిన్ ప్రిపేర్ చేసింది. టిఫిన్ తినేసి అప్పుడు టెంపుల్కి వెళ్ళాం. ఎందుకంటే లేట్ అయిపోతుందని, అప్పటికే లేట్ అయింది బాగా. అందుకే టిఫిన్ తినేసి అప్పుడు అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు కూర్చొని ఆ తర్వాత అనకాపల్లి వెళ్ళాం. ఇంతకుముందు మేము ఆల్రెడీ అనకాపల్లి వెళ్ళాం. మళ్ళీ ఇప్పుడు ఎలాగో వచ్చాం కదా, అందుకే మళ్ళీ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాం. అక్కడ కూడా దర్శనం అంటే ఖాళీగా ఉంది టెంపుల్ మొత్తం, సో త్వరగా అయిపోయింది దర్శనం. ఆ టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. చాలా పెద్ద టెంపుల్ అయితే కడుతున్నారు. ఇంకా చూసారు కదా, చూడటానికి భలే ఉంది కదా. అక్కడి నుంచి బయలుదేరిపోయి దేవీపురం వెళ్ళాం మేము ఎప్పుడూ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. అయితే అక్కడ కూడా వీడియో తీద్దామని అనుకున్నాము, కానీ ఫోన్స్ ఎలో లేదు లోపలికి అక్కడ కూడా. అందుకే కార్లోనే మొబైల్స్ అన్నీ వదిలేసాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.